అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించిన సంగతి తెలిసిందే. అటు కంటెంట్ ఇటు మ్యూజిక్ పాన్ ఇండియాను షేక్ చేశాయి. పుష్పరాజ్ పాత్రలో బన్నీ యాక్టింగ్ చూసి యావత్ దేశమే ఫిదా అయింది. దీంతో ఇప్పుడు ఈ మూవీ సెకండ్ పార్ట్ పుష్ప 2 ది రూల్ పై ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి. ఇక వారం రోజులుగా పుష్ప 2 అప్డేట్స్ తో పుష్పరాజ్ మేనియాతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అయితే బన్నీ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. పుష్ప 2 మేకర్స్ పుష్పరాజ్ బర్త్డే ట్రీట్ ఇచ్చేశారు. ఈ రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 టీజర్ రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేసింది. పూర్తిగా మాస్ అవతారంలో బన్నీ, దేవిశ్రీ అందించిన బీజిఎం గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే బన్నీ ఇది వరకు ఎన్నడూ కనిపించని గెటప్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. పట్టు చీరలో, మెడలో నిమ్మకాయల మాలతో, ఒంటి నిండా బంగారు ఆభరణాలతో అమ్మోరు గెటప్ లో కనిపించారు. గంగమ్మ జాతరలో ఉగ్ర రూపంతో నడుస్తూ చీర కొంగును నడుముకు చుట్టుకుంటూ వస్తున్నట్లు కనిపిస్తున్నారు. టీజర్ మొత్తంలో ఒక్క డైలాగ్ లేకుండా బీజిఎంతో గూస్ బంప్స్ తెప్పించారు. తాజాగా విడుదలైన టీజర్ మాత్రం బన్నీ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించింది. గంగమ్మ జాతర సీక్వెన్స్ లో ఒక పాట, ఒక మాస్ ఫైట్ ఉండనుందని సమాచారం. టీజర్ లోనే అల్లు అర్జున్ విశ్వరూపం చూపించేశారంటే ఇక సినిమాలో మాస్ జాతరే అంటున్నారు అభిమానులు. గంగమ్మ జాతర జరిపించేందుకు అమ్మోరుగా వస్తున్న పుష్పరాజ్ గా కనిపిస్తున్నాడంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో పోషిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీలో బన్నీ ఊర మాస్ లుక్ లో పుష్పరాజ్ పాత్రలో అదరగొట్టేశాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 ది రూల్ లో మరోసారి థియేటర్లను షేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.